హలో వెల్కమ్ టు D6 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు ప్రపంచమంతా కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటుంది. ఆకాశంలో సగము, అవకాశాల్లో సగము, ఇవాళ అన్నిట్లో సగము పురుషునితో సమానంగా ఉండాలని చెప్పేసి ఏ సిద్ధాంతం అయితే ఇవాళ మహిళల్ని చైతన్యం చేసిందో ఆ సిద్ధాంతం ఇలా ప్రపంచాన్ని ఇలా శాసిస్తుంది ఒక మాటలు చెప్పాలంటే. కాబట్టి ఈ అంశాలను చర్చించుకునే ముందు మన ఛానల్ ప్రజా ఉద్యమ ఛానల్, ముఖ్యంగా మహిళలకు కూడా అంకితమైన ఛానల్, మహిళా సాధికారతకు అంకితమైన ఛానల్. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక విషయానికి వస్తే, ఇవాళ ఎప్పుడైనా ఎవరైనా మహిళలు అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ తన కుటుంబంలో ఇవాళ మనం వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. మహిళలకి చదువు ఇవాళ కుటుంబం నుండే ప్రారంభం కావాలి. ప్రతి కుటుంబం, ప్రపంచంలో ప్రతి కుటుంబము పురుషుడు అండ్ స్త్రీ ఇద్దరు భాగస్వామితో జరిగే పెళ్ళి ఏదైతే ఉందో ఆ పెళ్ళి ఇవాళ ఆడైనా మగైనా ఇద్దరిని సమానంగా చూసేది. మొన్నటిదాకా ఏంటంటే రాజ్యాంగం భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ రాని టైంలో అక్కడ మతము ఆధిపత్యం చేసింది. ఆ మతము ఆధిపత్యం కారణంగా పురుషుడు మాత్రమే ఆధిపత్యం చేశాడు. ఏ మతం అయినా సరే, అది ఇస్లామిక్ అయినా, క్రైస్తవ మతమైనా, హిందూ మతమైనా, ప్రతి మతం కూడా ఇవాళ అది కంప్లీట్గా పురుషుని యొక్క ఆధిపత్యమే ఉంచే విధంగా ఉంది మతం. చివరికి కుల వ్యవస్థ కూడా ఏర్పడింది. ఎందుకు కుల వ్యవస్థ కూడా అందుకే ఏర్పడింది, పురుషుని యొక్క ఆధిపత్యం కోసమే. ఏ కులంలో కూడా ఆయా కుల దేవతలు కానీ కుల దేవుళ్ళు కానీ ఇవాళ పురుషుని యొక్క ఆధిపత్యంలోనే ఉంటాయి. కుటుంబం అంతా పురుషుడే ఆధిపత్యం చేస్తాడు. అంటే టోటల్గా ఈ ప్రపంచం అంతా పురుషాధిక్యత సమాజంలో ఇవాళ ఆ మతాలు పురుషుని మాత్రమే ఎక్కువగా ఆధిక్యతను కొనపరిచే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ స్త్రీకి సపరేట్గా ఒక దేవుడు, దేవతలు ఉన్నప్పటికీ వాళ్ళు బానిసలుగా ఉన్నారు, సెకండరీ గ్రేడ్ పర్సన్స్గానే ఉన్నారు. దేవతలు హిందూ మతంలో కానీ అన్ని మతంలో కానీ ఉన్నప్పటికీ కూడా ఇవాళ వాళ్ళు పురుషునితో సమానమైన స్థితిని వాళ్ళు కలిగి లేరు. అందుకే ఇవాళ స్త్రీ అణిచివేయబడ్డది. అన్ని మతాల్లో అణిచివేయబడ్డది, కుల వ్యవస్థలు అణిచివేయబడ్డది, వర్ణ వ్యవస్థలు అణిచివేయబడ్డది. అన్ని రకాలుగా అణచివేయబడుతున్న స్త్రీ ఇవాళ సమానత్వాన్ని పొందాలంటే ఖచ్చితంగా స్త్రీకి సమానమైన హక్కులు రాజ్యాంగబద్ధంగా కల్పించాలి. ఇవాళ భారత రాజ్యాంగము లింగ భేదం లేకుండా, మతము, కులము, భాష, లింగము ఏ భేదం లేకుండా సమానమైన హక్కులను భారత రాజ్యాంగం కల్పిస్తుంది. అందుకే భారతదేశంలో రాజ్యాంగం అమలైన తర్వాతనే ఇవాళ స్త్రీకి హక్కులు వచ్చాయి. అంతకు ముందు స్త్రీకి హక్కులు ఈ దేశంలో, ఈ రాజ్యాంగంలో, ముఖ్యంగా ఈ వర్ణాశ్రమ కుల ధర్మంలో స్త్రీకి హక్కులు లేవు, బాధ్యతలు మాత్రమే ఉన్నాయి. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ. అంటే కార్యేషు దాసి, దాసిలాగా పనిచేయాలి. పనిలో ఒక దాసి ఎట్లయితే మనం ఇంట్లో బానిస, దాసి ఈజ్ నథింగ్ బట్ స్లేవ్. సో ఒక స్లేవ్ లాగా స్త్రీ ఇంట్లో పనిచేయాలి, ఒక బానిసలాగా పనిచేయాలి. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, మంత్రిలాగా సలహాలు ఇవ్వాలి పురుషునికి. ఎట్లా ఒక మినిస్టర్కు, చీఫ్ మినిస్టర్కు ఒక మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఎట్లా సలహాలు ఇస్తారో, ఒక ప్రధానమంత్రికి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఎట్లా సలహా ఇస్తారో, ఇంట్లో భర్త అనేవాడు ఇవాళ యజమాని కాబట్టి యజమానికి స్త్రీ ఒక మంత్రిలాగా సలహాలు ఇస్తూ ఉండాలి. భోజ్యేషు మాత వానికి ఆకలైనప్పుడు భోజనం పెట్టాలి, మంచి రుచికరమైన భోజనం పెట్టాలి. శయనేశ్వరంగా వాడికి పడుకున్నప్పుడు సుఖానివ్వ. అలాగే కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేశ్వరంబ. సో ఈ రకంగా అంటే పురుషునికి సేవ చేయడానికి మాత్రమే ఇవాళ పురుషునికి పునరుత్పత్తి, వంశాన్ని కాపాడడానికి, వాళ్ళ యొక్క వంశాన్ని కాపాడడానికి అందులో పురుషుడిని మళ్ళీ పురుషుడే కనాలి స్త్రీ. ఎందుకంటే ఆ వంశాన్ని స్త్రీ కాపాడదు, పురుషుడే కాపాడతాడు. కాబట్టి ఒకవేళ పురుషుని కనుక జన్మని స్త్రీ ఉంటే ఆమెను రారవాది నరకంలో పోయే విధంగా శాసించిన శాసనాలు. అంతేకాకుండా ఆ స్త్రీకి అనేక అణచివేతలు వచ్చినాయి. అంతేకాకుండా వీళ్ళ కొడుకు లేని కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబంలో వాడు తండ్రి అనేవాడు మోక్షానికి పోరాట. అంటే ఎంత దుర్మార్గంగా శాస్త్రాలు ఇవాళ స్త్రీ కానీ అణచివేశాయో మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఏ మతం ఏదైనా సరే, అది ఇస్లాం అయినా, క్రిస్టియానిటీ అయినా, హిందూ మతమైనా,
ఏ మతమైనా స్త్రీకి సమాన భాగము సమాన విలువ ఇవ్వలేదు. అన్ని మతాలు స్త్రీని ఇవాళ సెకండరీ గ్రేడ్ 2వ తరగతి మనుషులుగా మాత్రమే చూసింది. హక్కులను పూర్తి స్థాయిలో ఇవ్వలేదు, స్వేచ్ఛను ఇవ్వలేదు. పురుషులతో సమానంగా స్వేచ్ఛ, సమానత్వము, సౌహృదత్వము, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని వాళ్ళ సమానంగా కల్పించలేకపోయింది. కాబట్టే స్త్రీ అన్ని రంగాల్లో వెనుకబడ్డది. సో ఈ వెనుకబడ్డ స్త్రీ అన్ని రంగాల్లో వేల సంవత్సరాలుగా వెనుకబడ్డ స్త్రీని అంత ఈజీగా తొందరగా ముందు అంజలో వేయాలంటే అంత ఈజీ కాదు. కానీ ఇవాళ అనేక రకాల్లో రాజ్యాంగం వచ్చిన తర్వాత స్త్రీకి కూడా సమభాగము విద్యా ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగంలో ఇవాళ 33%, అది కూడా ఓన్లీ ఓసీలకే వర్తించే విధంగా, బీసీ ఎస్టీలకు లేని విధంగా భారత రాజ్యాంగంలో ఇవాళ స్త్రీకి 50% ఇవ్వాలని బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడే రాజ్యాంగంలో ఆయన పొందుపరచాలని చూసినప్పుడు రాజ్యాంగ నిర్మాణంలో ఉన్న మొత్తం పురుషులంతా మెజార్టీ పురుషులు, అందులో బ్రాహ్మణ పురుషులు పూర్తిగా వ్యతిరేకించారు బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు. సో అందుకే ఇవాళ 50% అవకాశాలను స్త్రీలు పొందలేకపోయారు రాజ్యాంగం అమలు 1950 నుండి కూడా. ఇవాళ ఈ రోజు వరకు కూడా 33%, అది కూడా అమలు కాలేదు. అది డీలిమిటేషన్ తర్వాత అమలు అవుతుంది. అది 2026 కావచ్చు, 30 కావచ్చు, ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పలేము. కాబట్టి ఈ జమిలీ ఎన్నికల వరకైనా అది సాధ్యమవుతుంది అనుకుంటే ఒకవేళ సాధ్యం కావచ్చు. ఎందుకంటే జమిలీ ఎన్నికల్లో అగ్రవర్ణాలకు అనుకూలమైన రాజ్యాంగ నిర్మాణం జరగబోతుంది కాబట్టి, వర్ణాశ్రమ ధర్మానికి పునాదులు వేయబోతుంది కాబట్టి, అఖండ భారత నిర్మాణం జరగబోతుంది కాబట్టి, ఇవాళ ఆ రకంగా రేపు రాజ్యాంగం కూడా మారే అవకాశం ఉంది కాబట్టి ఇవాళ ఆ స్థితిగా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ స్త్రీకి ఏదైతే సమానత్వాన్ని ఇచ్చిందో రాజ్యాంగము, ఆ రాజ్యాంగము వచ్చినప్పటి నుండి మాత్రమే స్త్రీలు అవకాశాలు పొందగలుగుతున్నారు, ఉద్యోగాలు పొందగలుగుతున్నారు, అధికారం పొందగలుగుతున్నారు, ఎమ్మెల్యేలు కాగలుగుతున్నారు, ఎంపీలు కాగలుగుతున్నారు, కేంద్ర మంత్రులు కాగలుగుతున్నారు, భారతదేశ ప్రధానమంత్రులు కాగలుగుతున్నారు, రాష్ట్రపతులు కాగలుగుతున్నారు. ఇవాళ గ్రామ సర్పంచ్ నుండి మొదలుకుంటే, గ్రామ కార్యదర్శి నుండి మొదలుకుంటే అన్ని రంగాల్లో విస్తరిస్తూ పోతున్నారు స్త్రీలు. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి ఇందిరమ్మ స్త్రీకి ఈ మహిళా హక్కులు కల్పిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఈ రోజే బస్సులను కూడా వాళ్ళకు ఒక 500 బస్సులు ఏదో వాళ్ళ పేర్ల మీద, వాళ్ళ సొసైటీ పేర్ల మీద ఇస్తున్నాడు. అలాగే ఆ సొసైటీ పేర్ల మీద వాళ్ళకి ఇలా అనేక రకాల అవకాశాలు కల్పిస్తున్నాడు. ఒక రకంగా అది గ్రామీణ స్త్రీలకు కూడా స్వయం ఉపాధి కల్పించే దిశగా ఇలా అడుగులు వేస్తున్నాడు. ఉద్యోగాలు పొందే స్త్రీలు ఉద్యోగాలు పొందుతున్నారు, ఉద్యోగాలు పొందని స్వయం ఉపాధి పొందుతున్న స్త్రీలకు ఇలా ఒక అవకాశాలు కల్పించే దిశగా ఇలా అడుగులు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అడుగులు ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ చాలా గొప్పగా ఇవాళ పునాదులు వేయబడుతున్నాయి. ఆ పునాదులే రేపు ఈ తెలంగాణలో కాదు దేశంలో కూడా స్త్రీకి రేపు 50% కనుక రిజర్వేషన్లు వస్తే, ఈ 33% రిజర్వేషన్ వస్తేనే చాలా వరకు స్త్రీలు ముందంజలో ఉండే అవకాశం. ఒకవేళ 50% కనుక వస్తే ఎన్నడూ కూడా స్త్రీలు ముందంజలో అవకాశాలు ఉన్నాయి, పురుషుల కంటే దాటిపోయే అవకాశాలు ఉన్నాయి. 21వ శతాబ్దం స్త్రీ శతాబ్దం, ఆ శతాబ్దం అంబేద్కర్ శతాబ్దం. ఆ శతాబ్దంలో ఖచ్చితంగా స్త్రీలకు మంచి అవకాశాలు వచ్చే విధంగా ఇవాళ ఆ శతాబ్దం తీర్చబడుతుందని నాకు నమ్మకం. సో కాబట్టి ఇవాళ స్త్రీలు ఇవాళ ఇంతగా అణిచివేయబడుతున్న స్త్రీలని ఎంపవర్ చేసింది నిజంగా ఎవరు? గాంధీ చేశాడా? నెహ్రూ చేశాడా? అంబేద్కర్ చేశాడా? ఎవరు చేశారు స్త్రీలను? పెరియార్ ఒకవైపు, పూలే ఒకవైపు, అంబేద్కర్ ఒకవైపు, ఈ ముగ్గురు కూడా ఇవాళ స్త్రీలను వాళ్ళకు సమానమైన హక్కులను కల్పించి వాళ్ళు విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో, సంపద రంగంలో, స్పేస్ రంగంలో ఇవాళ అన్ని రంగాల్లో కూడా స్త్రీలు రావడానికి కారణం పునాదులు వేసింది ఈ ముగ్గురు ఈ దేశంలో. ఇవాళ పూలే గారు అయితే తన భార్యకు విద్య నేర్పి మొదటి ఉపాధ్యాయులుగా చేసి మహిళలకి, బడుగు బలైన వర్గాలకి చదువు నేర్పించిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే. అంబేద్కర్ ఇవాళ రాజ్యాంగం ద్వారా అధికరణ 15 క్లాస్ 3కి ప్రత్యేకమైన రాయితీలు స్త్రీలకు కల్పించి ఇలా ప్రత్యేకంగా విద్యా ఉద్యోగ రంగాలతో పాటు అన్ని రంగాల్లో స్త్రీలకు అవకాశాలు కల్పించే దిశగా ఇవాళ రాజ్యాంగంలో అడుగులు వేశాడు అంబేద్కర్. అలాగే పెరియార్ ఇవాళ మొత్తం స్త్రీ హిందుత్వ బానిస, హైందవ బానిస కాకుండా, అలాగే ఇవాళ రాజ్యాంగంలో కాకుండా సమాజంలో కూడా ఇవాళ స్త్రీని సగభాగంగా చూడొచ్చే విధంగా, స్త్రీలు ఆత్మగౌరవంగా బతికే విధంగా ఆత్మగౌరవ వివాహాలు చేసుకొని ఇలా మగవాని ఆధిపత్యము అట్లాగే మతాధిపత్యం లేకుండా స్త్రీలు స్వేచ్ఛగా జీవించి ఆత్మగౌరవ వివాహాలు చేశాడు పెరియార్. ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్ లాగా
కంటే కూడా ఇంకా అగ్రెసివ్గా ఇవాళ స్త్రీ బానిసత్వం నుండి విముక్తి చేయాలంటే మతం పునాదులను పెకిలించాడు. ఇవాళ రాజ్యాంగంలో ఇవాళ రిజర్వేషన్లు స్త్రీలకు కూడా రావడానికి పెరియార్ ఒక ప్రధాన కారణము. ఇవాళ భారతదేశంలోనే ఇవాళ పెరియార్ ఒక విప్లవం అని చెప్పాలి. ఆ విప్లవంలో పునాదులు వేయబడ్డది మహాత్మా నుండి పోతే రాజ్యాంగంలో పొందుపరచబడ్డది బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా. సో కాబట్టి ప్రేమైన మహిళా మిత్రులారా, ఇవాళ మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అన్ని రంగాల్లో అడుగులు వేయండి. ఇవాళ మా కుటుంబానికి విషయానికి వస్తే నా భార్య హైకోర్టు అడ్వకేట్, నా బిడ్డ, నాకు 2 బిడ్డలే, నా కొడుకు లేరు. నా పెద్ద బిడ్డ ఇవాళ ఒక లా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఫ్యాకల్టీగా ఉంది. ఆమె చిన్న వయసులోనే ఆమె అంతర్జాతీయ అంటే లండన్లో చదువుకొని వచ్చేసి ఇవాళ విదేశాల్లో చదువుకొని వచ్చింది. ఇవాళ ఆమె ఈ దేశంలోకి వచ్చి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ PhD చేస్తుంది. సో ఇలా లా యూనివర్సిటీలో, దామల సంజయ్ నేషనల్ యూనివర్సిటీలో ఆమె ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలో ఆమె టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇవాళ నా చిన్న బిడ్డ MBA వాక్సన్ యూనివర్సిటీలో, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. గతంలో ఆమె కూడా సౌత్ అమెరికాలో ఆమె గ్రాడ్యుయేషన్ చదివింది. సో ఈ రకంగా వాళ్ళ 2 బిడ్డల్ని కూడా విదేశాల్లో చదివించాడు. వాళ్ళ మా ఆవిడని కూడా లా గ్రాడ్యుయేట్ చేశాం. ఇవాళ నేను ఒక లా ప్రొఫెసర్గా, డీన్గా వాలంటీర్ రిటైర్మెంట్ 12 ఏళ్ల ముందే తీసుకున్నాను. సమాజ హితం కోసం, బీసీ ముఖ్యమంత్రి సామాజిక తెలంగాణ కోసం, సాధన కోసం, సౌత్ ఇండియా హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఇవాళ ఉద్యమిస్తున్నాం. దాంట్లో స్త్రీ కూడా సమానమైన భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటాం. కాబట్టి ఇవాళ ఒక మహిళ అంటే ఒక పురుషుడు కుటుంబంలో తలుచుకొని మహిళకు అవకాశాలు ఇవ్వగలిగితే మహిళలు కూడా అత్యున్నతమైన శిఖరాలు చేరగలుగుతారు. అది పూలే నుండి మొదలుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ తన భార్యకి ఇవ్వకపోయినా ఇవాళ సమాజానికి ఇవ్వగలిగిన అవకాశాలని, మహిళా లోకానికి ఇవ్వగలిగిన అవకాశాలని, పెరియార్ కూడా మహిళా లోకానికి ఇవ్వగలిగిన అవకాశాలని ఇవాళ మనము మహిళా లోకానికి ఎంపవర్ చేసే విధంగా దక్షిణాదిలో మొత్తం మహిళలందరినీ కూడా ఇవాళ ఆత్మగౌరవంతో బతికే దిశగా రేపు పెద్ద ఉద్యమం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ హైందవ సమాజంలో, ఈ సనాతన ధర్మంలో అణిచివేయబడ్డ స్త్రీని విముక్తి చేయాల్సిన బాధ్యత ఇవాళ ద్రవిడ సమాజానిది. ఇవాళ ఏ ద్రవిడ సిద్ధాంతం పునాదిగా వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, లింగ భేదాలు లేని సమాజ నిర్మాణం కోసము ద్రవిడ సిద్ధాంతం పనిచేస్తుందో, ఒక ద్రవిడ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్లో స్త్రీలు సగభాగం లేకపోతే ఆ ద్రవిడ మోడల్లో పురుషులదే ఆధిపత్యం అవుతుంది. కాబట్టి ఇవాళ ద్రవిడ మోడల్ ఆఫ్ డెమోక్రసీలో స్త్రీలని సగభాగంగా ఇవాళ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఆ దిశగా ఇవాళ ద్రవిడ సమాజం అంతా ఆలోచించాలి. ద్రవిడ పురుష సమాజం ఆలోచించాలి. ముఖ్యంగా వాళ్ళను అన్ని రంగాల్లో ఇవాళ మహిళల్ని అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేయాలి. ఆ దిశగా D6 అండ్ డీజాకు తప్పకుండా ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఆ దిశగా ఇవాళ భవిష్యత్తు కార్యాచరణ నిర్మిస్తుంది. రానున్న రోజుల్లో స్త్రీలకు సగభాగం అన్ని రంగాల్లో అందే విధంగా కృషి చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. మహిళా లోకానికి హ్యాపీ ఉమెన్స్ డే. జై భీమ్, జై పూలే, జై పెరియార్.